దేవుడికి అబ్రహాము గారు ప్రార్థన చేయగా, అబ్రహాము గారు జ్ఞాపకం చేసుకునగా మరి ఎవరు తప్పించాడట? అక్కడ లోతు కుటుంబాన్ని రక్షించాడు, తప్పించాడు. ప్రియ సంగమా, ప్రియ సహోదరి, నువ్వు ప్రార్థన చేయగా ఈ పట్టణాన్ని కాపాడు. నువ్వు ప్రార్థన చేయగా నీ ఇంట్లో ఉన్న వారి రక్షణలోకి నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయగా శ్రమలో, శోధనలో, అనేక ఇబ్బందులు, ఇరుకుల్లో నువ్వు ప్రభుకి ప్రార్థన చేసి స్తుతించి కీర్తించగా స్తుతి ద్వారా నా దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడు. కష్టం వచ్చిన, బాధ వచ్చిన, శ్రమ వచ్చిన, దుఃఖం వచ్చిన, నీకు అనేక విషయాలు ఏ వైపు కూడా మార్గం తినడం ముయ్యబడినా ఒకే ఒక పని చేయి. ఈ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ సేవకులు తెలియపరుస్తున్నాను, ప్రార్థన మాత్రం విడవకో. ఆ ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీకు జాగ్రత్త విను. అబ్రహాము గారిని దేవుడు జ్ఞాపకం చేసుకొనగా ఎవరు తప్పించాడట? లోతు కుటుంబాన్ని రక్షించాడు. హల్లెలూయా. నీ మీదకి అనేక విషయాల్లో దుమ్మిగా ప్రజలు రావచ్చు, లేదా ఆరాధన చేస్తున్నప్పుడు శత్రువు నీ మీద దుమ్ముగా రావచ్చు. కానీ మనం ఏం చేయాలా? కీర్తించాలి. ఎవరిని? మనం కొట్టినా, తిట్టినా, చంపేయడానికి ప్రాణ త్యాగాలు చేసినా దేవుడు మాత్రం మనం